గోవా జానపద కథ. పాడే సింహం. ఒకానొకప్పుడు గోవంతకాచల పట్టణంలో దూరదేశాలలో వ్యాపారం చేసే వర్తకుడు ఒకడుండేవాడు. ఆయన 3 కొడుకులు ఆయనకు వ్యాపారంలో సాయపడేవారు. ఒకనాడు ఆయన పెద్ద కొడుకు రుద్రేశుడు ఓడ నిండా సరుకులతో వ్యాపారానికి బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు ఒక అందమైన ద్వీపాన్ని చేరుకున్నాడు. ఆ ద్వీప తీరంలోని ఓడరేవులో కనిపించిన ఒక ఫలకం మీది ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది. మన యువరాణి మాయాదేవి కొన్ని నెలలుగా కనిపించటం లేదు. ఒక వారంలోగా ఆమెను కనుగొని తెచ్చిన వారు ఆమెను వివాహం చేసుకోవచ్చు. అయితే ఆమెను వెతికి తెస్తానని మాట ఇచ్చి తేలేకపోయిన వారికి జైలు శిక్ష విధించి వారి ఆస్తులను స్వాధీనపరచుకోవటం జరుగుతుంది. రుద్రేశుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించాడు. అతడు రాజభవనానికి వెళ్లి రాజును దర్శించి, ప్రభు, నేను గోమంతకాచల పట్టణానికి చెందిన ఒక వర్తకుడి కుమారుణ్ణి. నా పేరు రుద్రేశుడు. వ్యాపార నిమిత్తం ఈరోజే మీ ద్వీపానికి వచ్చాను. రేవు సమీపంలో మీరు పెట్టిన ప్రకటనను చూశాను. మీ కుమార్తెను కనుగొనగలననే నమ్మకం నాకున్నది. కనుగొనలేకపోతే మీరు నా ఓడను అందులోని సరుకులను స్వాధీనపరచుకోవచ్చు అన్నాడు. రాజు సరేనని అతనికి ద్వీపమంతా తిరగటానికి అనుమతినిచ్చాడు. రుద్రేశుడు భిక్షగాడి వేషంలో ద్వీపమంతా తిరిగి చూశాడు. అయినా యువరాణి జాడ తెలియలేదు. ఒక వారం గడువు ముగిసిపోవటంతో రాజసైనికులు అతన్ని కారాగారంలో బంధించి అతని ఓడను సరుకులతో సహా స్వాధీనపరుచుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. అక్కడ గోమంతకాచలంలో వర్తకుడు వ్యాపార నిమిత్తం వెళ్లిన కొడుకు తిరిగి రాకపోయేసరికి విచారగ్రస్తుడయ్యాడు. 2వ కుమారుడు నాగేశుడిని పిలిచి, రుద్రేశుడి వ్యాపారంలో ఏదో అవాంతరం వచ్చి ఉంటుంది. నువ్వు మరొక ఓడలో సరుకులు తీసుకుని మీ అన్న వెళ్లిన మార్గానే వెళ్ళు. వ్యాపారం చేస్తూనే మీ అన్న ఆచూకీ కూడా తెలుసుకోవచ్చు అన్నాడు. నాగేశుడు ఓడతో బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు అన్న వెళ్లిన ద్వీపాన్ని చేరుకున్నాడు. అక్కడ రేవులోని శిలాఫలకాన్ని చూశాడు. తను అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాజు దగ్గరికి వెళ్లి అనుమతి కోరాడు. రాజు సరేనన్నాడు. అతడు జ్యోతిష్కుడి వేషంలో రాకుమారి మాయాదేవిని వెతకటానికి పూనుకున్నాడు. ప్రజల భవిష్యత్తును చెప్పగలనన్న నెపంతో ద్వీపంలోని ఇల్లిల్లు తిరిగాడు. ఒక వారం దాటిపోయింది. కాని అతడు యువరాణిని కనుగొనలేకపోయాడు. అతడు చెరసాల పాలయ్యాడు. ఓడ రాజు వశమయ్యింది. వెళ్లిన 2 కొడుకుల కోసం వర్తకుడికి బెంగ పట్టుకున్నది. వాళ్లను వెతుక్కుంటూ తానే వెళ్లాలనే నిర్ణయంతో ప్రయాణ సన్నాహాలు చేయసాగాడు. ఆ సంగతి తెలిసిన ఆయన 3వ కొడుకు మంగేశుడు తండ్రిని వారించి, నాన్న, మీకు వయోభారం పైపడుతున్నది. సుదూర ప్రయాణం తట్టుకునే శక్తి మీకు సన్నగిల్లింది. నేనే వెళ్లి అన్నలను వెంట పెట్టుకుని వస్తాను అన్నాడు. తండ్రి అందుకు అంగీకరించాడు. మంగేశుడు ఓడలో ప్రయాణమై అన్నలు వెళ్లిన మార్గంలోనే వెళ్లి వారు చేరుకున్న ద్వీపాన్ని సమీపించి రేవు సమీపంలో ఉన్న ప్రకటనా ఫలకాన్ని చూశాడు. అన్నలిద్దరూ ఆ ప్రకటనను చూసి యువరాణిని కనుగొనే ప్రయత్నంలో చెరసాల పాలై ఉంటారని గ్రహించాడు. అతడు నగరంలోకి వెళ్లి తన అన్నల గురించి వర్తకుల వద్ద విచారించాడు. ఎవ్వరూ చూడలేదన్నారు. ఆఖరికి అతను రాజుగారి ఉద్యానవనంలో చెట్లకు నీళ్లు పడుతూ ఉన్న ఒక మధ్య వయస్కురాలి దగ్గరికి వెళ్లాడు. ఆమె అతన్ని కొంతసేపు పరిశీలనగా చూసి, నిన్ను పోలిన 2 యువకులు యువరాణిని వెతికి తెస్తామని చెప్పి వెళ్లారు. అయితే వాళ్ల పనిని సాధించలేక చెరసాల పాలయ్యారు. వాళ్ల ఓడలను రాజుగారు వశపరుచుకున్నారు అన్నది. వాళ్ళిద్దరూ నా అన్నలే. వాళ్లను ఎలాగైనా చెరసాల నుంచి విడిపించాలి. యువరాణి ఎక్కడున్నదో తెలుసుకుని ఆమెను వివాహమాడాలని కూడా ఉంది. ఈ విషయంలో నీ సాయం కావాలి. చేయగలవా అని అడిగాడు మంగేశుడు. యువరాణి ఎక్కడ ఉందో నాకు తెలిసి ఉంటే ఆ సంగతి నా కొడుకు చెప్పి ఆమెను నా కోడల్ని చేసుకునేదాన్ని కదా నాయనా. అయితే ఒకటి మాత్రం రూఢిగా చెప్పగలను. రాజభవనంలో ప్రవేశించి యువరాణిని వెతకటం ఒక్కటే ఆమెను కనుగొనటానికి సరైన మార్గం. అయితే రాజభవనంలో ప్రవేశించటం చాలా కష్టం. పిట్ట కూడా లోపలికి వెళ్ళజాలదు అన్నది ఆమె.
అమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి. దయచేసి నువ్వే ఎలాగైనా ఈ విషయంలో సాయపడాలి అన్నాడు మంగేశుడు. ఆమె కొంతసేపు ఆలోచించింది. ఆ తర్వాత తన యోచనను మెల్లగా మంగేశుడికి చెప్పింది. దాన్ని వినగానే మంగేశుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అలాగే చేద్దాం, చాలా కృతజ్ఞతలు అన్నాడు. ఆమె మంగేశుడిని స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి బంగారంతో బోలుగా ఉన్న పెద్ద సింహం బొమ్మను తయారు చేయించమన్నది. బొమ్మ సిద్ధం కాగానే ఆమె దానిని రాజభవనానికి తరలించుకుని వెళ్ళి రాజు ముందుంచి, మహాప్రభు, ఈ బంగారు సింహం చక్కగా పాడగలదు. తమ కోసం దాని చేత పాడించమన్నారా అని అడిగింది. సింహం బొమ్మ పాట పాడుతుందా? ఏది, పాడించు చూద్దాం అన్నాడు రాజు. ఆమె సింహం కేసి తిరిగి, మృగరాజా, ఏది, మహారాజు గారికి ఒక పాట పాడి వినిపించు అన్నది. మరుక్షణమే సింహం బొమ్మ నుంచి మధుర గంభీర స్వరంతో ఒక పాట వినిపించింది. దానిని విన్న రాజు పరమానందం చెంది, ఆహా, అద్భుతం అని ఆ స్త్రీ కేసి తిరిగి, దీనికి ఎంత ధనం కావాలో చెప్పు అన్నాడు. క్షమించాలి ప్రభు, ఈ సింహం అమ్మకానికి కాదు. ఇది ఒక పరదేశీయుడిది. ఆయన మా ఇంట్లో బస చేసి ఉన్నాడు. రేపే వాళ్ల రాజ్యానికి బయలుదేరుతున్నాడు. వింతగా ఉంది కదా అని తమకు చూపుదామని తీసుకువచ్చాను అంతే అన్నదామె. అలాగా, అయితే ఈ పూటకు దీన్ని ఇక్కడే ఉంచి వెళ్ళు. దానిని రాణికి చూపించి రేపు నీకిస్తాను అన్నాడు రాజు. చిత్తం ప్రభు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళింది. రాజు దానిని నౌకర్ల సాయంతో రాణి దగ్గరికి తీసుకెళ్లి చూపాడు. ఆహా, అద్భుతం! ఈ పాట పాడే సింహాన్ని మాయాకు చూపుదాం అన్నది రాణి ఉత్సాహంతో. అవును, దీనిని చూసిందంటే ఆమె ఎంతగానో సంతోషిస్తుంది అని రాజు తల పంకించాడు. ఆ తర్వాత ఆయన సింహం బొమ్మను తన గదిలోకి తీసుకుపోయి నిలబెట్టి నేల మీద పరిచి ఉన్న తివాచీని తొలగించి అడుగున ఉన్న పలకను పైకెత్తాడు. అక్కడ ఉన్న మెట్ల గుండా కిందికి దిగి వెళ్లి విశాలమైన నేలమాళిగను చేరాడు. అక్కడి చివరి గదిలో ఒకే రూపంతో ఉన్న 10 మంది యువతులు కనిపించారు. రాజు వారిలో ఒకరిని మాయా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. నాన్నా, ఇంకా ఎన్నాళ్ళిరా నేలమాళిగ వాసం? మహా కష్టంగా ఉంది అన్నది యువరాణి మాయాదేవి. ఇంకా కొంతకాలం ఓపిక పట్టు తల్లి. అసలు నేను నిన్నెక్కడ ఎందుకు దాచానో తెలుసా? మన ఖజానా ఖాళీ అయిపోయింది. విదేశాల నుంచి వర్తకుల ఓడలను స్వాధీనపరుచుకోవటం తప్ప దాన్ని నింపటానికి నాకు మరొక మార్గం కనిపించలేదు. అందుకే ఈ ఉపాయం పన్నాను. మరికొన్నాళ్ళు ఓర్పు వహించు అన్నాడు రాజు కుమార్తెను బుజ్జగిస్తూ. యువరాణి సరేనన్నట్టు మౌనం వహించింది. అప్పుడు రాజు, చూడు, నీకెలాంటి కానుక తెచ్చానో అన్నాడు సింహాన్ని చూపుతూ. యువరాణి, ఆమె చెలికత్తెలు పాడే సింహాన్ని చూసి అమితానందం చెందారు. రాత్రికి దానిని అక్కడే ఉంచమని యువరాణి తండ్రిని వేడుకొన్నది. రాజు సరేనని వెళ్లిపోయాడు. రాత్రి సింహం బొమ్మతో శయ్యామందిరానికి చేరిన యువరాణి, సింహమా, నువ్వు నా కోసం శోకగీతం ఆలపించగలవా అని అడిగింది. వెంటనే సింహం ఒక శోకభరితమైన ప్రేమ గీతం పాడి వినిపించింది. ఆ పాట విని తన్మయం చెందిన యువరాణి, నువ్వే గనక ఒక యువకుడివైతే నిన్ను నేను వివాహమాడి ఉండేదాన్ని అన్నది. నేనొక వింత మృగాన్ని. నా పాదాల అడుగున ఉన్న గొలుసును లాగినట్టయితే నేను మనిషిగా మారిపోగలను అన్నది సింహం మానవ కంఠస్వరంతో. మాయా అమితాశ్చర్యంతో సింహం పాదం దగ్గరున్న గొలుసును పట్టి బలంగా లాగింది. వెంటనే లోపలి వైపున ఉన్న తలుపు తెరుచుకున్నది. అందులో నుంచి మంగేశుడు వెలుపలికి వచ్చి తనను పరిచయం చేసుకుని, నిన్ను నేను వివాహమాడాలని అనుకుంటున్నాను, అందుకే ఇలా వచ్చాను అన్నాడు. మాయా సిగ్గుతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆ రాత్రంతా ఏం చేయాలో ఇద్దరూ ఆలోచించారు. ఒకే రూపురేఖలతో ఉన్న చెలికత్తెల నుంచి మాయాదేవిని ఎలా కనుగొనాలో మంగేశుడు తెలుసుకున్నాడు. ఆమె పై పెదవి పైన పుట్టుమచ్చ మిగతా వారికన్నా కాస్త పెద్దదిగాను,
ఉబ్బెత్తుగాను ఉన్నది. చెలికత్తెలకు ఆ మచ్చ పెట్టబడింది కనుక మామూలుగా కనిపిస్తుంది. తెల్లవారగానే మంగేశుడు మళ్లీ సింహం బొమ్మ లోపలికి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం దానిని భటులు తోటమాలి స్త్రీకి అప్పగించారు. ఆ తర్వాత మంగేశుడు రాజును దర్శించి, మహారాజా, నేను గోమంతకాచల రాజ్యానికి చెందిన ఒక వర్తకుడి కుమారుణ్ణి. మీ కుమార్తెను వెతకటానికి అనుమతి కోరి వచ్చాను అన్నాడు. రాజు అనుమతించాడు. ఆయనకు అనుమానం రాకుండా ఉండేందుకు మంగేశుడు 6 రోజుల పాటు ద్వీపమంతా వెతికాడు. 7వ రోజున రాజు దగ్గరికి వెళ్ళి, ద్వీపమంతా గాలించి చూశాను. యువరాణి జాడ తెలియలేదు. రాజభవనం ఒక్కటే మిగిలింది. అక్కడా వెతుకుతాను, తమ అనుమతి కావాలి అన్నాడు. ఆ మాట విని రాజు గతుక్కుమన్నాడు. ఒక క్షణం నోట మాట రాలేదు. ఆ తర్వాత తేరుకుని, సరే అలాగే కానివ్వు అన్నాడు. మంగేశుడు ముందుగా భవనమంతా తిరిగి చూశాడు. రాజమందిరంలోకి వెళ్లి నేలనంతా పరిశీలనగా చూశాడు. ఒకచోట తివాసీని తొలగించి పలకను పైకెత్తి మెట్లగుండా కిందికి దిగి వెళ్ళాడు. రాజుకు దిక్కుతోచలేదు. చేసేది లేక మౌనంగా అతని వెంట నడిచాడు. మంగేశుడు నేలమాళిగలోని యువరాణి మందిరానికి వెళ్లి 10 మంది యువతులను చూపుతూ, వీరిలో ఒకరు తమ కుమార్తె అన్నాడు. తను చూసిన యువకులందరిలోకి ఇతడు తెలివైన వాడని రాజు గ్రహించాడు. మంగేశుడు యువతులందరినీ ఒకసారి పరిశీలనగా చూశాడు. మిగిలిన వారికన్నా మాయాదేవి పెదవి మీద పుట్టుమచ్చ విలక్షణమైనదని అతనికి తెలుసు. దానిని పరిశీలించి చూసి ఆమె దగ్గరికి వెళ్లి వంగి నమస్కరించి రాజుకేసి తిరిగి, ప్రభు, ఈమె తమ కుమార్తె అన్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివి, ధైర్యశాలివి, నా కుమార్తెకు తగిన వరుడివి అన్నాడు రాజు ఆనందాశ్చర్యాలతో. మంగేశుడు పరమానందం చెంది, ప్రభు, తమ నిర్ణయానికి చాలా సంతోషం. అయినా ఒక చిన్న విన్నపం అన్నాడు. ఏమిటి అని అడిగాడు రాజు. మాయాదేవిని వెతకగలమని వచ్చి చెరసాల పాలైన యువకులందరినీ విడుదల చేయండి అన్నాడు మంగేశుడు. అలాగే అన్న రాజు అప్పటికప్పుడే వాళ్ళ విడుదలకు ఆజ్ఞలు జారీ చేశాడు. అలా విడుదలైన వారిలో రుద్రేశుడు, నాగేశుడు కూడా ఉన్నారు. తమ్ముడు చేసిన సాహసం గురించి విని వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రాజుకు మాత్రం మంగేశుడు తన కుమార్తె ఉన్న చోటును ఎలా కనుగొనగలిగాడా అన్న అనుమానం తీరనే లేదు. మంగేశుడు యువరాణి మాయాదేవిని వివాహమాడి ఆమెను వెంట పెట్టుకుని అన్నలతో కలిసి తమ రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కథ కంచికి మనమింటికి.